తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ప్రియ విశ్వాసులారా, ఈ దినము మనము వాత్సల్యత, సమిష్టిగా ప్రేమను, శ్రమను సహించుట, ఈ దినము స్వస్థత పరిచర్య ఆదివారం హీలింగ్ మినిస్ట్రీ డేగా దీన్ని పరిగణిస్తున్నాం. దీని థీమ్ వాత్సల్యత, మనము శ్రమను సమిష్టిగా సహించుట అనే అంశం మీద కలిసి ధ్యానం చేస్తాం. తత్సంబంధంగా యెషయా గ్రంథం 42వ అధ్యాయము 6వ వచనం నుండి కొద్ది వచనాలు మీ కొరకు నేను చదివిస్తాను. గుడ్డివారి కన్నులు తెరచుటకు, బంధింపబడిన వారిని చెరసాల నుండి వెలుపలికి తెచ్చుటకు, చీకటిలో నివసించు వారిని బందీగృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకు, యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్ని జనులకు వెలుగుగాను నేను నియమించి ఉన్నాను. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవరికి నా మహిమ నేను ఇచ్చువాడును కాను. ప్రార్థన చేసుకున్నాం. ప్రియ ప్రభువా, పరలోకపు తండ్రి, మా యేసుక్రీస్తు ప్రభువు తండ్రి, మరొక విశ్రాంతి దినాన నీ పవిత్ర నామం పేరట మమ్మల్ని ఇక్కడ చేర్చి నాయన స్వస్థత ఆదివారంగా దీన్ని జరుపుకోవడానికి మాకు ఇచ్చిన అవకాశంతో వందనాలు. ఈ స్వస్థతలో నీ వాత్సల్యతను, నీ కనికరాన్ని, నీ దయను, నీ ప్రేమను మేము చవిచూచేదానికి ప్రభువా, వేల వేల సంవత్సరాల నుంచి మీరు భూమిపై మనుషులకు ఇచ్చినటువంటి ఈ గొప్ప కృపను బట్టి, విస్తరించిన నీ దయను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, నీ పవిత్ర వాక్యంలో ఉన్న మర్మాన్ని మాకు తెలియజెప్తూ మా జీవితాలకు కావాల్సిన ఆధ్యాత్మిక, నైతిక, శారీరక స్వస్థతలు అనుగ్రహించమని యేసునామం పేరట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్య నామం పేరట మీ అందరికి శుభములు, మా ఆశీస్సులు. ప్రియ విశ్వాసులారా, ఈ దినము మనము నిజం చెప్పాలంటే హీలింగ్ మినిస్ట్రీ వారంగా దీన్ని తీసుకోవాలి. మనం స్వస్థత ఆదివారంగా ఇవాళ ముఖ్యంగా మనకి ఇవ్వబడినటువంటి కొన్ని మాటలు ఏంటంటే వాత్సల్యత, సమిష్టిగా దేవుని ప్రేమను చవి చూడడం, సమిష్టిగా ఆయన మనతో ఉండగా శ్రమను సహించటం అనేది ఒక గొప్ప అంశం మనకు. ఈ హీలింగ్ అనేటువంటిది ఎప్పుడు ఇది వచ్చిందంటే, మానవుడు తనకు ఇవ్వబడిన బాధ్యతను సక్రమంగా నెరవేర్చుకోలేనప్పుడు, తను పోగొట్టుకున్నటువంటి ఈ యొక్క ఐశ్వర్యాన్ని, సమృద్ధిని కోల్పోయి తను బలహీనుడైనప్పుడు, తను లేమిలో ఉన్నప్పుడు, అప్పుడు దేవుని యొక్క అవసరత వచ్చింది. విమోచింపడానికి, స్వస్థపరచడానికి, ఆదరించడానికి దేవుని చేయి కావాల్సి వచ్చింది. రఫా అనేటువంటి హీబ్రూ పదం యొక్క అర్థం ఏంటంటే ఏ ప్రాసెస్ ఆఫ్ రెస్టోరింగ్ టు నార్మల్సీ. అంటే మనం కోల్పోయినటువంటి యథాస్థితికి మరల తీసుకొని రావడం అనేది రఫా. రఫాయిల్, ఎల్ ఎలోహీమ్, దేవుడు, దేవుని యొక్క రఫా. అందుకని రఫాయిల్ అన్నాం. దేవుడి పేరు ఏంటంటే స్వస్థపరచు దేవుడి పేరు రఫాయిల్. మనకి బైబిల్లో కొన్ని చోట్ల సీనాయి పర్వతానికి 12 మైళ్ళ దూరంలో రెఫీదీమ్ అనే పేరు కూడా ఉంటుంది. అవి కూడా అందులోంచి వచ్చిందే, రఫా, రెఫీదీమ్. ఇక్కడే కదా నిర్గమకాండం 17వ అధ్యాయంలో శోధన, వాదన వల్ల వాళ్ళు ఐక్యత కోల్పోయినప్పుడు తిరిగి దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ యొక్క ఆనందం, 70 ఈత చెట్ల దగ్గర వాళ్ళకి ఇచ్చినటువంటి గొప్ప అనుభవం, దాన్ని మస్సా మెరీబాగా మార్చినటువంటి, అంటే తీయనైనటువంటి నీరు రావడం అనేది ట్రాన్స్ఫర్మేషన్, ఒక నిర్మాణాత్మకమైనటువంటి రూపాంతరపరచబడే అనుభవాన్ని వాళ్ళు చూశారు. వేదనలోను, శోధనలోను, వాదనలో నుంచి వాళ్ళని బయటికి తెచ్చి వాళ్ళకు ఒక మధురమైనటువంటి అనుభూతిని కల్పించింది రెఫాదీమ్ అనేది. రఫాయిల్ అనేది రెస్టోరింగ్ టు నార్మల్సీ, అంటే రిపేరింగ్, మెండింగ్, బాగు చేయటం వగైరా.
చాలా అర్థాలు మనం గమనించుకోవచ్చు. ఒకటి ఏంటంటే రఫా అంటే స్పృహలోనికి రావడం కూడా. తర్వాత మనం అంగీకరించడం, గుర్తించటం రఫా అంటే. విడుదల పొందటం అనేది కూడా రఫా కిందే వస్తుంది. బాగు చేయబడడం, ఎదగడం రఫా. ఇరిగిన దాన్ని కలపడం, జత చేయబడడం, రూపాంతరపరచబడడం, ఇన్ని రకాలైనటువంటి షేడ్స్, ఇన్ని రకాలైనటువంటి అనుభవాలతో కూడినటువంటి దీని అర్థం ఏంటంటే రఫా అంటే భౌతికమైనటువంటిది. మరి అపవాది కలుగు చేసేటువంటి సాతాను శోధల నుంచి, తర్వాత మనకి వచ్చేటువంటి మానసిక ఆ యొక్క అల్లర్లు కల్లోలాల నుంచి విడుదల, తర్వాత నైతికమైనటువంటి నూతన విలువలలోనికి నడిపించేదానికి, వీటన్నిటిలోనూ రెస్టోరింగ్ టు లైఫ్, ఏది సమృద్ధి జీవం ఉన్నదో అటువైపు. ఓ రకంగా చెప్పాలంటే ఇట్స్ ఏ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్, ఆధ్యాత్మికమైన అనుభవం అది. పాత నిబంధనలో నిర్గమాకాండంలో మనం చూస్తాం, మనం దేవుడు మొదట యెహోవా దేవుడు మోషేని పిలిచినప్పుడు ఆయన అడుగుతూ ఉన్నాడు, ఏంటంటే నా ప్రజలని ఎవరు బయటికి తీసుకురావాలి, నేను పంపిస్తాను రమ్మని అడుగుతున్నాడు ఆయన. ఆయన అలా అడిగినప్పుడు వాళ్ళని నా ప్రజల బాధను నిశ్చయంగా చూచి తిని అని, కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు, ఇంకో మాట 9వ వచనంలో ఇశ్రాయేల్ మొర నిజముగా నా యుద్ధకు చేరినది. ఈ పదాలన్నింటిలో మనం చూస్తుంది ఏంటంటే అక్కడ ఇంకొక పదం ఉంటుంది. అది ఎలాగంటే రెహం అంటే మనం తేలిగ్గా మన ప్రక్కన విశ్వాసులు కొంతమంది మాట్లాడతారు, రెహెం అని మాట్లాడతారు, రెహమాన్ అని కదా, రెహంతుల్లా, రహీం, ఆ పదం అందులోంచి వచ్చింది. రెహామీం అంటే ఏంటంటే ఒక కంపాషన్ అన్నమాట. నిర్గమకాండం 34వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు ఆయన మోషేకి చెప్తా ఉన్నాడు, అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు, అంటే మోషేని దాటి వెళుతూ, యెహోవా కనికరమును దయ దీర్ఘశాంతము విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును, కానీ ఆయన ఏమాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచగా, అంటే వాళ్ళని మీద రోషంతో వాళ్ళని ఇబ్బంది పెట్టే దేవుడు కాదు ఆయన. ఆయన తన యొక్క విస్తారమైన కనికరము దయ దీర్ఘశాంతము కృపను కనపరిచేవాడు. రహం ఆయన యొక్క మనసులోది. దావీదు కీర్తన 103, దావీదు కీర్తనలో 8వ వచనంలో చూస్తాం మనం. దావీదు కీర్తన 103:8 యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలవాడు. ఒక రకంగా చెప్పాలంటే యెహోవా దయాదాక్షిణ్యము దీర్ఘశాంతం అని బిబ్లికల్గాను టెక్స్చువల్గా ఉన్నాయి పదాలు. జాలి చూపించేవాడు, కనికరం చూపించేవాడు, కరుణ చూపించేవాడు. ఈ పదాలను మనం జ్ఞాపకం చేసుకుంటాం. రెఖామీం అనేటువంటి పదం అంటే, అసలు రహం అంటే మూల అర్థం ఏంటంటే హెబ్రూ భాషలో స్త్రీ యొక్క శిశువును కనేటప్పుడు తల్లి యొక్క గర్భాన్ని రహం అంటారు. ఎందుకంటే శిశువుని కనేటప్పుడు ఆమె బ్రతుకుతుందో చనిపోతుందో తెలియదు, భయంకరమైనటువంటి వేదన. దీన్ని చియోన్ సెవెన్ సాంగ్ అంటే సిఎస్ సాంగ్ అని ఎ గ్రేట్ థియోలోజియన్ అండ్ ఎ గ్రేట్ ఏషియన్ థియోలోజియన్, ఆయన నాకు కూడా గురువు గారే నా డాక్టరల్ స్టడీస్లో. ఆయన థియాలజీ ఫ్రమ్ ది ఊంబ్ ఆఫ్ ఏషియా అన్నాడు. ఆ పదాన్ని అక్కడ వాడాడు, ఊంబ్ ఆఫ్ ఏషియా, ఆసియా ఖండం యొక్క మహాగర్భం నుండి వచ్చినటువంటి దైవజ్ఞానం ఇది అన్నాడు. ఆయన కూడా ఇదే చెప్తాడు, తల్లి తన శిశువును కనేటప్పుడు పడేటువంటి గర్భ వేదన రహం, కంపాషన్ కదా. గ్రీక్ భాషలో స్ప్లాంగ్స్నే అంటారు. ఒక కడుపులో చేయబెట్టి చిన్న పేగులు పెద్ద పేగులు ఇవన్నీ కాలేయం కలియ తిప్పి బయటికి లాగుతుంటే ఒకడు పడేటువంటి వేదన మరణ వేదన. అది రహం అంటే ఒక తల్లి తన శిశువు కొరకు పడేటువంటి వేదన అనేటువంటి అర్థం. దీన్ని
దేవుడు తన యొక్క బిడ్డల వైపు చూపిస్తున్నాడు అనేది మనం గమనించాలి. ఇవాళ ఆయన తన యొక్క ప్రేమ ఆవిష్కరణ, తన యొక్క బిడ్డల పట్ల దేవుడు చూపిస్తున్నటువంటి ప్రేమ ఆవిష్కరణ. వాడు ఇశ్రాయేలీయుడే అయి ఉండే అవసరం లేదు. ఎవరైనా సరే బాధలో ఉన్నవాడు తనవాడే అనుకునే దేవుడు. మొదటి దీంట్లో రాజులు 2వ గ్రంథంలో 5వ అధ్యాయంలో నయమాను అనే సిరియా రాజు దగ్గర పనిచేసేటువంటి సైన్యాధిపతి, ఆయన కుష్టు వ్యాధితో ఉంటే ఈయన ఇశ్రాయేల్ని తీసుకుపోయిన చిన్నది చెప్తుంది, అమ్మా మన యజమాని గారికి ఉన్నటువంటిది మా దేశంలో ప్రవక్త బాగు చేస్తాడన్నప్పుడు ఆయన ఆ ప్రవక్త దగ్గరికి సరే వెళ్ళి రమ్మంటే వస్తాడు, కానీ ఆ ప్రవక్త నన్ను చూసే పనే లేదు, నువ్వు పోయి యోర్దానులో మునగమంటే కోపం వస్తుంది ఆయనకి. మా దేశంలో అబానా ఫర్ఫరా అనే నదులు లేవా, ఇక్కడ దాకా రావాలా అని ఇగో అహం. కానీ పక్కన ఉన్న వాళ్ళు చెప్తారు ఆయన చెప్పింది చేద్దాం పదయ్యా, ప్రవక్త గారు చెప్పిందని పోయి ఆ యోర్దానులో మునిగినప్పుడు ఆయన దేహం పసిపిల్లవాని దేహం వలె అయిందంట. గాడ్స్ కంపాషన్, it is manifested in terms of healing of a person, restoring him to normalcy. రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయంలో యెరోబాము చూస్తాం మనం. యెరోబాము కూడా ఏంటంటే ఆయన జీవితంలో దేవుని యొక్క అనుభవాన్ని చవి చూచేటటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి ఘట్టం అక్కడ మనం చూస్తున్నాం. అతను ఇంకా సొలొమోను వాళ్ళ పితరులు అయినటువంటి ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి ఆయన ఆలోచిస్తున్నాడు. 1 రాజులు 13 అధ్యాయం 6వ వచనం చూస్తాం మనం. అందులో ఏముంటుందంటే 6వ వచనంలో బలిపీఠం మీద నుండి తన చెయ్యి చాపి దానిని పట్టుకొనమని చెప్పగా యెరోబాము అతడు చాపిన చెయ్యి ఎండిపోయాను, దాన్ని వెనుకకు తీసుకుంటే అతనికి శక్తి లేకపోయాను. మరియు ప్రభువు సెలవు ప్రకారము దైవజనుడిచ్చిన సూచన చొప్పున బలిపీఠం బద్దలు కాగా బుగ్గి దాని మీద నుండి ఒలికిపోయినప్పుడు రాజు, నా చెయ్యి మునిపటి వలె బాగుపడినట్లు నీ దేవుడైన యెహోవా సముఖమందు నా కొరకు వేడుకొనమని ఆ దైవజనుడు బతిమాలగా, దైవజనుడు యెహోవాకు బతిమాలడు కనుక రాజు చెయ్యి మరలా బాగై పడినని మునుపటి వలె ఆయన. రెస్టోరింగ్ టు నార్మల్సీ ఈజ్ నథింగ్ బట్ గాడ్స్ కంపాషన్ ఈజ్ మేనిఫెస్టెడ్. ఒక సాధారణ స్థితికి, ఒక పూర్వస్థితికి, సంపూర్ణ స్థితికి రావడం అనేది. ఇశ్రాయేలీయుల యొక్క దుస్థితిని చూసినప్పుడు కూడా దేవుడు ఆయన కనికరించి, ఆయన మోషేని అడగలేదు, మోషేని పిలిచి థౌజండ్స్ ఆఫ్ పీపుల్ హ్యావ్ ప్రీచ్డ్ ది గాస్పెల్. దేవుని యొక్క ఈ ప్రేమావిష్కరణ ఎంత గొప్పది. ఆయన మనసు కరిగిపోయింది అనమాట తన ప్రజలను చూసిన వాళ్ళు. మూలుగులు విన్నప్పుడు ఆయన చాలా కనికరపడ్డాడు. ఈ మూలుగులు నా హృదయాన్ని కలిచివేసినాయి అని. అది కదా 147వ దావీదు కీర్తన 3వ వచనంలో, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని. గుండె చెదరిన వారిని హియర్ ఫిజికల్గానే కాదు, నైతికంగాను, మానసికంగాను, సంస్కృతి పరంగాను వీళ్ళు అట్టర్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన తన ప్రజల్ని చేయెత్తి పైకి లేవనెత్తేటటువంటి దేవుడు చూపించేటువంటి ఆ కంపాషన్. యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి. దావీదు కీర్తన 30లో చూస్తాం 2వ వచనంలో. నేను మొర్రపెట్టగా అంటే ఏ మొర్రని దేవుడు తోసివేయడని. ఈ స్వస్థత అనేది ఎక్కడొస్తుందంటే గాడ్స్ రెస్పాన్స్. దేవుడు తన యొక్క స్పందనలో ఆయన ఇచ్చేటువంటి జవాబు ఏంటంటే స్వస్థత అనేటువంటిది. ఆయన కంపాషన్, ఆయన వాత్సల్యత, రహం అనేటటువంటిది ఆయన చూపిస్తున్నాడు ఇక్కడ. అప్పుడు ఆయన రఫాయిల్ అయ్యాడు. రఫా అంటే ఆయన యొక్క దయను మనకు చూపించే దేవుడు అయ్యాడు అక్కడ ఆయన మనకు. హిజ్కియా దగ్గర కూడా యెషయా, మనం 2వ రాజులు 20వ అధ్యాయంలో
నీవు కన్నీళ్లు విడుచుట చూచితేనే నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను బాగు చేసేదను. ఇట్స్ గాడ్స్ విల్. దేవుడు తాను బాగు చేస్తాను అంటున్నాడు. కాబట్టి దేవుడు ఒకరిని బాగు చేసేటటువంటి ఆలోచన ఎప్పుడు వస్తుందంటే తనలో ఆ వ్యక్తి యొక్క స్థితిని చూసి ఆయన హృదయం కరిగినప్పుడు. అది రెహామీం, కంపాషన్. దేవుని యొక్క ఆ ఉబుకుచున్నటువంటి ఆ ప్రేమలో వచ్చేటటువంటి మార్పు ఏంటంటే స్వస్థత. నీ కన్నీళ్లు విడుచుట నేను చూచితేనే నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేస్తాను. స్వస్థత చాలాసార్లు మన చుట్టూ ఉన్న సమాజంలో ఈ స్వస్థత అనేది చూస్తున్నాం పరిపరి విధాల. దాని గురించి నో కామెంట్స్. ఎందుకంటే పరిశుద్ధాత్మ గురించి మనం ఏం మాట్లాడకూడదు. కొంతమంది చేత్తో చేస్తున్నారు, కొంతమంది పుల్లలతో చేస్తున్నారు, కొంతమంది ఇట్లా అనగానే పడిపోతున్నారు. ఇవి చూడటానికి ఒక రకంగా అనిపిస్తున్నా కూడా మరి గాడ్ ఈజ్ డూయింగ్ హిజ్ వర్క్. సార్వత్రిక ప్రపంచంలో జరుగుతూ ఉంది ఇది. అదే నూతన నిబంధనలో ప్రభువారు యోహాను సువార్త 5వ అధ్యాయంలో పక్షవాయువు కలిగిన వాడు పడుకొని ఉంటే వాడి దగ్గరికి వచ్చి, ఏమయ్యా ఏంటంటే, అయ్యా దేవదూత వచ్చి నీళ్లు కలిసి వేస్తుంది, ఎవరు ముందు పడితే ఆడు. సో దెర్ ఇస్ నో మ్యాజిక్ ఇన్ దిస్. నువ్వు లేచి పరిపెత్తుకొని నడువు మనగానే వాడు దిగ్గున లేచి తన పరిపెత్తుకొని లేచాడు అంటున్నాడు కదా. ఆయన అంటాడు నన్ను స్వస్థపరిచిన, ఆయన గురించి మాట సాక్ష్యం ఇస్తున్నాడు. నన్ను స్వస్థపరిచిన రెహమీం, ఆయనలో కనికరం కలిగినప్పుడు కదా. ప్రభు వారు చాలాసార్లు ఈ మనుషుల్ని చూసినప్పుడు ఆయన వెనకాల వస్తున్నటువంటి వాళ్ళని చూసి కాపరి లేని గొర్రెల వలె ఉన్న తన ప్రజలను చూసి ఆయన గుండె చెదిరి, అంటే ఆయన కనికరపడి వాళ్ళకు ఆహారం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు ప్రభు. అంటే ఆ కనికర పడడం అనేటటువంటిది అంటే గాడ్స్ ప్యాషన్, గాడ్స్ సఫరింగ్. దేవుడు కూడా మనతో పాటు ఆయన సఫర్ అవటం అనేటువంటి. ఎన్నో స్వస్థత 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన స్త్రీ కానీ ఇవన్నీ కూడా బ్లైండ్ బార్టిమాస్ దగ్గరికి ఆయనే వెళ్తున్నాడు. బార్టిమాస్ అరుస్తుంటే వెళ్ళి, ఏమయ్యా నీకేం చేయాలనుకుంటున్నామండి. ఆయన గుండె లోపల కనికరం ఉబికినప్పుడు ఆయన తల్లి వలె ఆయన తను పిలుస్తూ ఉన్నాడు. ఆయన రెండవది ఏంటంటే, మొదటిది ఆయన ప్రేమావిష్కరణ, దేవుని ప్రేమావిష్కరణ చూసాం పాత నిబంధన నూతన నిబంధనలో యేసువారి ద్వారా. రెండవది ఏంటంటే రీకన్స్ట్రక్షన్, దైవ పునర్రూపకల్పన, రీఇమేజింగ్ ఆఫ్ హ్యుమానిటీ. అంటే హీలింగ్ ది వూండ్స్, ఈ గాయాలను కట్టుకట్టడం అనేటువంటిది మనం చూస్తున్నాం. అక్కడ గదరనేలో మార్కు సువార్త 5వ అధ్యాయంలో వాడు సైకలాజికల్గా బాగా డిస్టర్బ్ అయి ఉన్నాడు. ఆయన నైతికంగా తాను బాగా పతనం అయిపోయి ఉన్నాడు, తనను తాను గాయపరుచుకుంటున్నాడు, సమాజానికి వెలివేయబడినట్టు దూరంగా ఉంటున్నాడు. గాయపరుచుకుని అతను పరిగెత్తుకొని వస్తే అతనితో మాట్లాడి ప్రభు హీ హాజ్ టైమ్ టు హియర్ వాట్ హీ సేడ్. అతనిలో నుండి ఆ యొక్క అపవిత్రాత్మను బయటికి తరిమే వరకు హీ వాజ్ బెస్టోయింగ్ రీఇమేజింగ్, హీ వాజ్ రీకన్స్ట్రక్టింగ్ హిజ్ మైండ్. అతను కలత చెందిన వ్యాకులతలో ఉండినటువంటి అతని జీవితానికి ఆయన ఒక నూతనమైన ప్రక్రియను అతని జీవితానికి ఇస్తున్నాం మనం చూస్తున్నాం. అలాగే స్పిరిచువల్ క్లెన్సింగ్, ఒక స్త్రీ వచ్చి ప్రభు వారి పాద సన్నిధిలో ఆయన పాదాలు కడుగుతూ ఉన్నప్పుడు యోహాను సువార్త 12వ అధ్యాయంలో, కుమారి నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము కలదానవై వెళ్ళము. రక్షణ కొరకు పెనుగులాడుతున్నటువంటి నైతికమైనటువంటి జీవితంలో ఆధ్యాత్మిక లేమిలో ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు హీ వాజ్ బెస్టోయింగ్ హర్ ఎ న్యూ లైఫ్, కొత్త జీవితాన్ని ఇచ్చినటువంటి ప్రభు వారిని మనం అందులో చూస్తున్నాం. మనం కంపాషనేట్ గాడ్, ఈ వ్యాకులతలో ఆయన వాత్సల్యత చూపించేటటువంటి దేవుడుగా చూస్తున్నాం మనం. అలాగే చనిపోయిన వాళ్ళు ఉన్నారు, చిన్నపిల్ల. ఆ చంటిపిల్ల దగ్గరికి వెళ్ళి ఆయన మార్కు సువార్త 5వ అధ్యాయంలో చేయి పెట్టి పాపను లేపి తల్లి తాకుమి చిన్నదానాలు ఎమ్ము అని లేపినప్పుడు ఆయన గుండెలో ఉన్నటువంటి తల్లి హృదయం బయటకు వచ్చింది. వ్యాకులతలో ఆయన వాత్సల్యతను చూస్తున్నాం మనం. ఇలా ఎన్నెన్నో మనం సువార్తలలో కూడా మనం స్వస్థతలు చూస్తున్నాం. ఇదేంటంటే ఈ దైవ పునర్రూప కల్పనలో నాకు ఒకటి జ్ఞాపకం వస్తుంది. ఏంటంటే ఒక పాట ఉంది, అదేంటి, పనికి రాని పాత్రనని
పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా చేసి నన్ను నింపుమా. ఒక పాత్రగా నేను పనికిరాను అనుకొని ఎక్కడో దానికి దాని అందవిహీనం అయిపోయింది, మొక్కలు పగిలినాయి. అప్పుడు ఏం చేస్తారంటే, జపాన్లో ఒక ఆర్ట్ ఉంది, దాని పేరు ఏంటంటే కింట్సుగి అనే ఒక ఆర్ట్ ఉందంట. అదేంటంటే ఈ బంగారు పూత తెచ్చి దాంట్లో కొంచెం సిమెంటు, ఈ బంగారు పూత కలిపి దాన్ని ముక్కల్ని దగ్గర తెచ్చి ఆ ముక్కలకి ఆ పూతలై పూసుకొని దానికి అందమైనటువంటి ఒక పాత్రగా వస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, పగిలిన విరిగిన మట్టి, పింగాణి, గాజు ముక్కలు లేక బంగారు పొడితో, వెండి లేక ప్లాటినంతో కూడా అతికిచ్చేది ఉంది. ఎంత ఖరీదని అయితే పాత్రకు అంత విలువ. ఒకప్పుడు ఈ పాత్రకు విలువ ఉంది. అవి పగిలినప్పుడు అక్కడ పడేశారు ఆ పాత్రలని, ఆ ముక్కల్ని. కానీ తిరిగి ఈ ఆర్ట్ ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే కిన్స్ రోయ్ గోల్డెన్ రిపేర్ అంటారు దీన్ని, తీసుకొచ్చి మళ్ళీ ఆ ముక్కలను తయారు చేసి ఆ పైన కూర్చోబెడితే అద్దాల దేంట్లో భరణిలో ఇట్ బికమ్స్ ఏ మ్యూజియం పీస్ అండ్ ఇట్ బికమ్స్ ఏ కాస్ట్లీ పీస్. వేలం వేస్తే చాలా డబ్బు రావచ్చు కూడా. విరిగిన ముక్కలకు కూడా ఒక చరిత్ర ఉందని చెప్పడం. ప్రతి జీవితానికి దేవుడు ఒక ఉద్దేశం ఉంది. ప్రతి జీవితానికి దేవుడే తన ఊపిరి ఊదాడు. ప్రతి జీవితాన్ని ఆయన ఒక విలువను ఆపాదించి పెట్టాడు. ఈ అసంపూర్తిగా అపసవ్యంగా ఉన్న ఈ పగులుతో నిండినటువంటి మన జీవితాలకు దేర్ ఆర్ లాట్ ఆఫ్ వైసెస్. డ్రగ్స్తో కానీ, స్మోకింగ్ వల్ల, లిక్కర్స్ వల్ల, ఇంకా అనేక రకాల మత్తు పదార్థాల వల్ల, నేను ఇదివరకు చెప్పాను, తమ జీవితాలని అసంపూర్తిగాను, తమ జీవితాలను వినాశకారంగాను, తమ జీవితాలు ఛిద్రంగా చేసుకొని అపసవ్యంగా వాటికి తిరిగి ఆయన రూపుని ఇయడానికి సిద్ధంగా ఉన్నాడు. విచ్ఛిన్నమైనా కూడా తిరిగి తీసుకొని వచ్చి ఆయన చేతిలో అది కలుపుతాడు. ఇర్మియా 18వ అధ్యాయంలో చూస్తాం మనం. ఇర్మియా 18లో ఆయన మన ఏమంటారు క్లేని, మట్టిని తీసుకొని వచ్చి ఆయన పాత్రను తయారు చేసి మరలా విడిపోగా ఆ కొండ జిగటి మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కొండని ఇంకో షేప్లో చేస్తాడు ఆయన. ఒక షేప్ రాయేసరికి రాలేదు, ఇంకొక షేప్లో చేస్తాడనేది అంటున్నాడు. ఇశ్రాయేలీయులారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్టు నేను మీకు చేయలేనా? జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారులారా, మీరు నా చేతిలో ఉన్నారు. వీఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. హీ ఈజ్ ది హ్యాండీక్రాఫ్ట్, ఈజ్ ది క్రియేటర్ గాడ్. పగిలిన, విరిగిన, ఛిద్రమైన మన జీవితాలకు తిరిగి ఓ నూతన రూపు తేగలడు. నేను ఈ దాన్ని ఏమంటారు, జోర్డన్ మీదుగా ఇశ్రాయేల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక క్రాసింగ్ అప్పుడు అక్కడ గొప్ప ఆర్ట్ చూస్తాం మనం. అక్కడ అదే మొజాయిక్ ఆర్ట్ అని చూస్తాం. మొజాయిక్ ఆర్ట్ నేను అనుకుంటా మోషే పేరే పెట్టారేమో, ఎందుకంటే అక్కడే మోషే అంతర్ధానం అయిపోయింది. ఆ మొజాయిక్ ఆర్ట్ ఏంటంటే పగిలిపోయినటువంటి మార్బుల్ పెంకులు ఉంటాయి కదా, ఈ పెంకులతో నేల మీద అద్ది చక్కగా దాన్ని మొజాయిక్ ఆర్ట్ తయారు చేయటం, ఆర్ట్ ఫామ్, నూతన రూపు, నూతన శిల్పం. ఈ ఫ్రాక్చర్డ్ స్టోన్ పీసెస్ నుంచి ఒక నూతన రీఇమేజింగ్ అంటారు దాన్ని, తిరిగి పునర్రూప కల్పన తయారు చేయటం అనేటటువంటిది చాలా గొప్ప ఆలోచన. ప్రియ స్నేహితులారా, ఈ మెటాఫర్స్లో నుంచి చాలా గొప్ప అర్థాన్ని మనం చూస్తున్నాం. ఏంటంటే, మనము చాలా పడిపోయినటువంటి మన స్థితిలో దేవుడు ఆయన యొక్క కరుణ వాత్సల్యాలను చూపించాడు. ముఖ్యంగా నేను గుర్తు చేయాలనుకున్నాను ఏంటంటే, ఈ కరోనా టైంలో మనం ఎంత సఫర్ అయ్యాం. ప్రజలు దుఃఖభాజనంతో నిండిపోయి అటు ఇటు పరిగెత్తుకుని కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయినాయి. ప్రజలు గమ్యం లేకుండా అటు ఇటు పరిగెడతా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నో జరిగినాయి భూమి మీద. హీరోషిమా, నాగసాకి విచ్ఛిన్నంలోను, ఆటం బాంబ్ అప్పుడు, ఈ వరల్డ్ వార్స్లోను, తర్వాత ఈ హోలోకాస్ట్లోను, వీటన్నిటి ద్వారా ప్రజలు చాలా భయంకరంగా నష్టపోయారు. ఇప్పటికి కూడా మనం దేశాల్లో, నైజీరియాలోను, సుడాన్లోను, ఇరాన్లోను ఇటువంటి స్థితిలో ప్రజలు పరిగెడతా ఉన్నారు. ఇంకా దేవుడు వాళ్ళకి ఆగమని చెప్తున్నాడు. ఎందుకంటే ఊపిరినిచ్చిన వాడు వాళ్ళకి జీవం ఇవ్వకుండా ఉంటాడా? ప్రేమను ఇవ్వకుండా ఉంటాడా? తన వాత్సల్యం చూపించకుండా ఉంటాడా? తన స్వస్థతను ఇవ్వకుండా ఉంటాడా? ఇది గాడ్ ఆఫ్ రెహమీమ్
ఆయన యొక్క కరుణ వాత్సల్యతను కనికరాన్ని చూపించే దేవుడు ఆయన ఆపుతా ఉన్నాడు. ఏంటంటే తిరిగి మరలా నేను నీ రూపం నీకు ఇవ్వగలను అనేటటువంటి ఈ ఆలోచన ఎన్నో పాండమిక్స్లో, ఎన్నో గాయాల్లో, ఎన్నో ట్రౌమాస్లోను, ఎన్నో ఇబ్బందులు కలవైన అన్రెస్ట్లోను, తర్వాత హింసలోను మనల్ని తీసుకొని వచ్చి ఆయన తన రూపాన్ని మనకు అద్ది ఇది పనికొస్తుంది ఈ పాత్ర అని చెప్పి మన ధైర్యం ఇచ్చి నడిపించే దేవుడు ఆయన. ప్రియ స్నేహితులారా, దేవుని ప్రేమ మనకు పంచి ఇచ్చే దేవుడుగాను, ఆయన వాత్సల్యత ద్వారా మనకు వచ్చినటువంటి శ్రమను సహించేటటువంటి శక్తిని ఇచ్చే దేవుడుగా. మనం నిరాశపడి గౌకుని ఆత్మహత్యలకు పరిగెడతారు. దానివల్ల ఏంటి లాభం ఏముంది? దేవుడిచ్చిన జీవితాన్ని నువ్వెవడో పరిగెత్తుకొని పాడు చేసుకోవడానికి దానివల్ల లాభం ఉందా? దేర్ ఎండ్స్ ద మ్యాటర్. బట్ గాడ్ గివ్స్ యూ ఆయన గ్రేషియస్ టైం. కానీ తిరిగి నువ్వు పునర్నిర్మాణం చేసుకునే అవకాశాన్ని, బాధ్యతను దేవుడు నీకు ఇస్తున్నాడు. ఇటువంటి స్థితిలో మన ప్రార్థన ఒకటే ఉంటుంది. చక్కటి పాట కదా, మెదక్ ఏరియాలో పాడతాం మనం. అది మరణ ఛాయలు నాపై క్రమ్ముకొనెను, కరుణించి నీ దివ్య కాంతి నిమ్మా, చెదరిన నీదు ప్రతిరూపం నాపై సరి చేసి ముద్రించు దేవా. నాకు ఇచ్చినటువంటి నీ రూపం నేను చెడగొట్టుకున్నా నా వ్యసనాల వల్ల, నాకున్న దురలవాట్ల వల్ల, నాకున్న అహంకారం వల్ల, నాకున్న కోపం వల్ల. చిన్న కోపంతో చిన్న మర్డర్ చేసేసాను నేను, లేకపోతే చిన్న కోరికతో నా జీవితాన్ని, ఇంకొకరి జీవితాన్ని పాడు చేసేసాం. ఇట్లా మన జీవితాలను పాడు చేసుకున్నప్పుడు ఆయన పిలిచి మరలా తిరిగి తన చేత్తో రెహమీం చెప్పాను కదా నేను, తిరిగి ఆయన ఆయన రెఫాయిల్ తిరిగి మన స్వస్థపరిచే దేవుడుగా, రెహమీం కరుణించే దేవుడుగా, కనికరించే దేవుడుగా మన జీవితాలకు నూతన యొక్క రూపును అద్దుతాడు. చెదరిన నీదు ప్రతిరూపం నాపై సరిచేసి ముద్రించు దేవా. ఇందాక నేను అన్నాను కదా, కింట్సుగి అనే ఆర్ట్ ద్వారా ఎలా పనికి మాలిన పెంకులన్నింటినీ ఒక రూపిచ్చాడు, నా జీవితాన్ని కూడా దేవుడు ఆ రూపు ఇవ్వగలడు. దేర్ ఆర్ ట్రెమెండస్ విట్నెసెస్ ఇన్ దిస్ వరల్డ్. ఎన్నో గొప్ప సాక్ష్యాలు ఉన్నాయి. ఇటువంటి చెదిరిన పెంకుల నుంచి ఒక అద్భుతమైన, అపురూపమైన, సౌందర్యమైన జీవితాలు వచ్చినాయి. ఆయన శ్వాసతో జీవించినటువంటి జీవితాలు గొప్ప సాక్ష్యం, పరిమళ భూయిష్టమైన సాక్ష్యం. కాబట్టి ప్రియ సంగమా, మన కుటుంబాల్లో, మన జీవన విధానంలో, మన సంఘాల్లో అరుపులు, పెడబొబ్బలు, కోపాలు, అహంకారాలు ఇవన్నీ ఉండకూడదండి. ఏదైనా పార్టీలు ఉంటే కొంచెంసేపు అక్కడ ఉండాలా, ఏదైనా అరుచుకుంటే కొంచెంసేపు అయిపోగానే నెమ్మది అయిపోవాలా కదా. ఎఫ్ఎస్సి పత్రికలు అంటాడు, సూర్యుడు అస్తమించే లోపు నీ కోపం దిగిపోవాలంటున్నాడు. వీ నీడ్ టు కమ్ బ్యాక్, బిహేవ్ లైక్ హ్యూమన్స్, బిహేవ్ లైక్ అథెంటిక్ హ్యూమన్స్. దేవుడు ఏ రూపులో నిన్ను మొదటి మనిషిగా సృష్టించాడో ఆ మొదటి మనిషి యొక్క జీవన విధానంలోకి మనం వెనక్కి వచ్చాము. దట్ ఈస్ ద రియల్ మోడల్. అథెంటిక్ హ్యుమానిటీ విల్ కమ్ బ్యాక్ టు దట్ అథెంటిక్ హ్యుమానిటీ. నిజమైనటువంటి సత్యాతి సత్యమైన మానవ రూపంలోనికి మనం రావాలంటే దేవుడి ప్రేమతోనే చేస్తాం మనం. అది దేవుడి సాంత్వనతోనే మనం అలా అవ్వగలం, దేవుని వాత్సల్యతతో అవ్వగలం. మనల్ని స్వస్థపరిచే ఈ రఫాయిల్ దేవుడు ఆయన మన కరుణ చూపించేటటువంటి ఆయన రహీమీం దేవుడు ఆయన వాత్సల్యత చూపించేవాడు. ప్రార్థన చేసుకుందాం. భార్యల మీద, పిల్లల మీద, బలహీనుల మీద దండెత్తడం కాదు, మనం పరిగెత్తడం కాదు, మనం దేవుడి దగ్గర అందరికీ సమానమైన విలువలు ఇచ్చే దేవుడి స్వరూపం వాళ్ళ మీద ఉందని గుర్తించి గౌరవించటం, విలువలు ఇవ్వటం నేర్చుకోవాలి మనం. పరిశుద్ధుడైన మా దేవ, కనికరం గల తండ్రి, ఈ కనికరం అనే మాట ఎంత గొప్పదో మేము చూస్తున్నాం ప్రభా. నీ కంపాషన్ అంటే మా సఫరింగ్లో నీవు ఉంటున్నావు అని అర్థం. మాతో పాటు నీ వాత్సల్యతను మాకు చూపించే దేవుడిగా నీవు నాయనా. నీ రహీం నీ యొక్క కరుణ, కృప, దీర్ఘశాంతము మాపై విస్తరింపజేసి ఇంకా టైం ఇస్తున్నారు మాకు. అంత పెద్ద దేవుడు నువ్వు దిగివచ్చి మా పట్ల చిన్న జీవులం మాకు నీ అంత ప్రేమను, అంత కనికరాన్ని చూపిస్తున్నావు. మేము చిన్న చిన్న విషయాల్లో మా కుటుంబాల్లో
ఈ ప్రేమను, ఈ కరుణను చూపించలేకపోవడం మా దురదృష్టం. కరెక్ట్ us, O Lord. Restore us back to normalcy, to that authentic humanity. దేన్ని మూసలో నీవు మమ్మల్ని సృష్టించావు, నీ పోలికలో, నీ స్వరూపంలో మరలా తిరిగి ఆ యథాస్థితికి మమ్మను తోడుకొని వెళ్ళుమని, ఈ చిన్న జీవితాలకు కావాల్సిన నూతన విలువలు మాకు అంతరింపచేస్తూ నీ పావన హస్తంతోనే ఆ యొక్క ప్రక్రియ జరిగించి మమ్మను ఈ లోకంలో ఒక ఉపయోగకరమైన పాత్రలుగా దీవింపచేయమని యేసునామం పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము మీ అందరికీ కుటుంబాలకు సదా తోడైండును గాక. ఆమెన్.